అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ప్రియుడి మోజులో పడి భర్తకు విషం పెట్టి చంపేసింది. 3 ముళ్ళు వేసి 7 అడుగులు నడిచినప్పుడు 100 ఏళ్ళు తోడు ఉంటానని ప్రమాణం చేసింది. కానీ పరాయి మగాడి మోజులో పడి కట్టుకున్న తాళిని తెంచేసింది. అన్నం పెట్టాల్సిన చేత్తోనే భర్తకు విషాన్ని పెట్టింది. మేడ్చల్ జిల్లాలో వెలుగు చూసిన ఈ ఘటన పెళ్లి అనే బంధానికే మచ్చ తెచ్చింది. పిల్లలకు పాఠాలు చెప్పే లెక్చరర్ అశోక్ తన భార్య వేసిన ప్లాన్లో బలైపోయాడు. మేడిపల్లిలో నివాసం ఉండే అశోక్ వృత్తిరీత్యా లెక్చరర్, ఎంతోమంది విద్యార్థులకు బుద్ధి చెప్పే గురువు. కానీ తన ఇంట్లోనే ఒక విష పురుగు ఉందని అతను గుర్తించలేకపోయాడండి. అశోక్ భార్య గత కొంతకాలంగా ఇంకొక వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఆ సంబంధాన్ని కొనసాగిస్తోంది. భర్త అడ్డు తొలగించుకుంటే ప్రియుడితో ఎంచక్కా ఎంజాయ్ చేసేయచ్చు అని చెప్పి ప్లాన్ చేసుకుంది. ఈ నెల 11వ తేదీన ప్రియుడితో కలిసి ఘోరమైనటువంటి స్కెచ్ వేసింది. రోజులాగే భర్త ఇంటికొచ్చాడు, ప్రేమగా అన్నం పెడుతుందనుకున్నాడు. కానీ తినబోయే ఆ ఆహారంలో విషం కలిపి ఉందని చెప్పి పాపం భర్త అశోక్ ఊహించలేకపోయాడు. రోజులాగే అన్నం పెడుతుందనుకున్నాడు. కానీ తన క్రిమినల్ బ్రెయిన్తో తనను చంపాలన్న ఉద్దేశంతో తింటున్నటువంటి భోజనంలోనే విషాన్ని పెట్టింది ఆ దుర్మార్గురాలు. ఆ విషపు ఆహారం తిన్న అశోక్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. భర్త చనిపోయాక భయంతో పారిపోలేదు ఆమె. అక్కడే ఉండి పెద్ద డ్రామా మొదలు పెట్టేసిందండి. ఈ మధ్యకాలంలో ఇది చాలా అలవాటైపోయింది. అక్రమ సంబంధం పెట్టుకొని భర్తల్ని చంపుతున్నటువంటి మహిళలు యాక్టింగ్ విపరీతంగా చేసేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఆస్కార్ అవార్డులు ఇచ్చినా తక్కువే, అంత గొప్పగా నటించేస్తూ ఉన్నారు. చేయాల్సిన నేరాలు, చేయాల్సిన పాపాలన్నీ చేసేసి ఏమీ ఎర్రగాన్ని నంగనాచిలాగా వాళ్ళు అంత గొప్పగా డ్రామా ప్లే చేస్తూ ఉన్నారు, రక్తి గట్టిస్తూ ఉన్నారు. ఆమె ఎటుకు పోకుండా చనిపోయిన తర్వాత అయ్యో నా భర్తకు గుండెపోటు వచ్చింది, మా ఆయన చనిపోయాడు, సడన్గా ఉన్నట్టుండే కుప్పకూలిపోయాడు అని చెప్పి ఏడవటం స్టార్ట్ చేసిందండి. ఇరుగు పొరుగు వాళ్ళందరూ వచ్చి చూసి అయ్యో నిజమా, ఎంత మంచిగా ఉండేవాడు, ఎంత గొప్పగా పాఠాలు చెప్పేవాడు, అయ్యో లెక్చరర్ గారు ఇట్లా అయిందా అని చెప్పి వాళ్ళు అసలు విషయం తెలియక, వాస్తవాలు తెలియక, నిజాలు తెలియక కుటుంబ సభ్యులు కావచ్చు, వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు అదే నిజమనుకొని భ్రమపడి ఈమె యాక్టింగ్కి అదే అనుకున్నారు నిజం. ఆమె ఏడుపు చూసి అందరూ కూడా నమ్మేశారు. గుండెపోటు మరణంగానే అంతా భావించారు. కానీ పోలీసులకి వాళ్ళు అన్ని కోణాల్లో ఆలోచన చేస్తారు. భార్య మీద ఒక దగ్గర అనుమానం వచ్చింది వాళ్ళకి. పోలీసులు విచారిస్తే మొత్తం విషయం బయటకు వచ్చింది. ఆమె ఏమేం చేస్తుంది, ఈయన లెక్చరర్గా ఉన్నప్పుడు ఆయన వెళ్ళిపోయినప్పుడు బయట ఈమె ఏం చేస్తుంది, ఎవరితో మాట్లాడుతుంది, ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేస్తే విషయాలు బయటకు వచ్చినాయి. అది గుండెపోటు కాదు, పక్కా ప్లాన్ ప్రకారం హత్య చేసిందని చెప్పి తేల్చేశారు పోలీసులు వాళ్ళ స్టైల్లో విచారిస్తే మొత్తం కక్కేసింది. ప్రియుడితో కలిసి తానే విషం పెట్టి చంపానని చెప్పి ఒప్పేసుకుంది. చూసారా, క్షణికానందం కోసం, క్షణిక కాల సుఖం కోసం కట్టుకున్న భర్తని, నిన్ను మంచిగా చూసుకుంటున్నటువంటి ఒక భర్తని, కలకాలం తోడుంటావని చెప్పి అనునిత్యం నీ మీద ప్రేమ చూపించే భర్తని ఇంత దారుణంగా నమ్మించి విషం పెట్టి చంపిందంటే చూడండి ఎలా అర్థం చేసుకోవాలి. నిజంగా ప్రియుడి మోజులో పడి, పచ్చిగా చెప్పాలంటే కామంతో కళ్ళు మూసుకుపోయి ఇంత దుర్మార్గానికి తెగబడతా ఉన్నారు. నిజంగా వీళ్ళకి ఎలాంటి శిక్ష తక్కువేనండి. ఇలాంటి ఆడవాళ్ళని నిజంగా చాలా అంటే చాలా దారుణంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. కామంతో కళ్ళు మూసుకుపోతే ఏమీ కనిపించదు. ఈ విధంగా అక్రమ సంబంధాలు పెట్టుకుంటే జీవితాలు ఎలా నాశనమవుతాయో చెప్పడానికి ఈ ఘటన కూడా ఒక ఉదాహరణ. ఇప్పుడు ఇతన్ని చంపేస్తే నేను నా ప్రియుడితో హ్యాపీగా ఉండొచ్చు అనుకుంది. కానీ ఇప్పుడు పోలీసులు విచారించి వాస్తవాలు తెలిసి జైల్లో ఓచలు లెక్క పెడుతుంటే సుఖం ఉంటుందా, సంతోషం ఉంటుందా? జీవితం కొల్లాప్స్ అవుతుంది. ఆమె క్యారెక్టర్ తెలిసిన తర్వాత అందరూ చీ కొడతారు కదా, ఆ బతుకొక బతుకేనా? చాలా బాధాకరమైన విషయం. అభం శుభం తెలియనటువంటి ఆ భర్తలు
దారుణంగా భార్యల చేతిలో, కొంతమంది భార్యల చేతిలో మోసపోయి ప్రాణాలు వదిలేస్తాం. చాలా బాధ కలిగించే విషయం. ఈ వీడియోను చూసిన ప్రతి ఒక్కరు స్పందించండి. ఇలాంటి దుర్మార్గమైనటువంటి క్రిమినల్, ఒక సైకో, కామ పిశాచులు వాళ్ళ గురించి మీరేమనుకుంటున్నారు? ఎలాంటి శిక్ష వేస్తే కరెక్ట్ అనుకుంటున్నారు? ప్లీజ్ కామెంట్.